భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త మార్గం సుగమమవుతుందని ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతూ ఉంటే, మరోవైపు ఈ ప్రాజెక్టును వేదికగా చేసుకుని పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి సర్కార్ కలిసి ఈ మెగా ప్రాజెక్టుని ప్రారంభించి ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక భారీ పొలిటికల్ షాక్ తగలొచ్చనే వార్తలు వస్తున్నాయి. విమానాశ్రయం పూర్తయిన తీరు మీద, దాని వెనక జరిగిన శ్రమ మీద నిజానిజాలు బయటికి తీసేలా వైసీపీ, జగన్ వ్యూహాలు రచిస్తున్నారని, దీనివల్ల కూటమి సాధించాలనుకున్న రాజకీయ మైలేజ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం మీద పొలిటికల్ వర్గాల్లోనూ, సోషల్ మీడియా వేదికల్లోనూ ముమ్మరంగా డిస్కషన్లు నడుస్తున్నాయి. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన కీలక మౌలిక పనులన్నీ పూర్తయ్యాయని వైసీపీ నేతలు బలంగా వాదిస్తున్నారు. భూసేకరణ నుంచి మొదలుపెట్టి నిర్వాసితుల R&R కాలనీల నిర్మాణం, GMR సంస్థతో ఒప్పందం, పర్యావరణ NOCలు, విద్యుత్ వంటి నీటి వస్తు కల్పన వరకు 1200 కోట్ల రూపాయలు పైగా నిధులు వెచ్చించి పునాదులు వేసింది జగన్ ప్రభుత్వమేనని వైసీపీ అనుకూల మీడియాలో చెప్తున్నారు. తమ హయాంలో రన్వే మరియు టెర్మినల్ పనులు తుది దశకు వచ్చాయని, కూటమి ప్రభుత్వం కేవలం చివరి నిమిషంలో వచ్చి మొత్తం విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి క్రెడిట్ దొంగతనం చేస్తోందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి వైసీపీ వైపు నుంచి. ఈ నేపథ్యంలోనే ప్రారంభోత్సవ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఆధారాలు మరియు వీడియోలతో కూడినటువంటి సమగ్ర డేటాని ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని, తద్వారా కూటమికి ఆయన షాక్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా భోగాపురం విమానాశ్రయ విశాఖ నగరం నుంచి రావడానికి ప్రతిపాదించిన 6 లేన్ల కనెక్టివిటీ రోడ్డు నిర్మించడంలో కూడా కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందనే పాయింట్ని జగన్ ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నారని సమాచారం. విమానాశ్రయం సిద్ధమైన ప్రయాణికులు ఎదుర్కొనే రవాణా ఇబ్బందులను ఎత్తి చూపిస్తూ కేంద్రం ప్రకటించిన నిధుల్ని కూటమి ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోలేదో నిలదీసే దిశగా కూడా రాజకీయ దాడి చేయడానికి జగన్ భావిస్తున్నారని చెప్తున్నారు. దీనికి తోడు ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన వెంటనే జగన్ స్వయంగా ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి వాస్తవం వివరించేలాగా ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ రాజకీయ ఎత్తులకి పై ఎత్తులు సహజమే అయినప్పటికీ వైసీపీ వేస్తున్నటువంటి వ్యూహాలు కూటమి ప్రభుత్వం మీద ఎంతమేర ప్రభావం చూపిస్తాయి, ప్రజలు ఏ వైపు మొగ్గు చూపిస్తారు, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. కూటమి నేతలు కూడా తమ హయాంలో వేగంగా పనులు పూర్తి చేశామని చెప్పుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్ ఏ పరిణామాలకు దారితీస్తుందో, జగన్ వేసే వ్యూహాత్మక అడుగులు కూటమి ప్రచార హోరుకి ఎంతవరకు అడ్డుకట్ట వేస్తాయో వేచి చూడాల్సిందే.